హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను డాక్టర్ జాహ్నవి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, వర్కింగ్ అట్ విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్, పెంచికలపాడు, కర్నూలు డిస్టిక్. ఈరోజు నేను బ్రాంకియల్ ఆస్తమా గురించి మాట్లాడబోతున్నాను. ఈ బ్రాంకియల్ ఆస్తమాని మనం కామన్గా ఉబ్బసం అని కూడా అంటాము. ఈ ఆస్తమా అంటే ప్రధానంగా ఊపిరితిత్తులకు సప్లై చేసే శ్వాసనాళాలకు సంబంధించినటువంటి వ్యాధి. ఈ ఆస్తమా పేషెంట్స్లో శ్వాసనాళాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఏమైనా ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వారి యొక్క శ్వాసనాళాలలో వాపు ఎక్కువగా అవ్వడము, అధికంగా గల్ల ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. ఈ గల్ల తిరిగి శ్వాసనాళాలకు అడ్డం పడటం వల్ల వాళ్ళకు గాలి సరిగా ఊపిరితిత్తులకు అందక ఆయాసంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఆస్తమాకి ఇన్ఫ్లమేషన్ స్టిమ్యులేట్ చేసేవి చాలా కారణాలు ఉంటాయండి. అందులో మనం ప్రధానంగా అలర్జెన్స్ చెప్తాము. ఈ అలర్జెన్స్ అంటే దుమ్ము, ధూళి, పెంపుడు జంతువుల నుంచి వచ్చే చిన్న చిన్న హెయిర్స్, అలాగే పుప్పొడి రేణువులు, ఇంట్లో ఉండే పురుగులు. ఇవి కాకుండా అలర్జెన్స్ కాకుండా నాన్ అలర్జిక్ ఆస్తమాలో ప్రధానంగా ప్రెగ్నెన్సీ, ఎక్సర్సైజెస్, అధికంగా వ్యాయామం చేసిన వాళ్ళలో, అలాగే చల్లటి వాతావరణానికి ఎక్స్పోజ్ అవ్వటము, కొన్ని డ్రగ్స్ అంటే నొప్పికి వాడే ఔషధాలు అంటే ఆస్పిరిన్ వంటి డ్రగ్స్ వల్ల కూడా ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందిలో ఒత్తిడి ఎక్కువ గురైనప్పటికీ వాళ్ళలో కూడా ఆస్తమా ట్రిగ్గర్ అవుతుంది. సో ఈ ఆస్తమాలో మనం చూసే లక్షణాలు ఏమిటి? ఆయాసము, దగ్గు, ఎక్కువగా రాత్రిపూట కానీ తెల్లవారుజామున కానీ దగ్గు తీవ్రత ఎక్కువ అవ్వటము, అలాగే పిల్లి కూతులు వినిపించడము, ఛాతీ బరువెక్కినట్లు అనిపించటము, కొంతమందిలో గల్ల గట్టిగా బయటికి తీయలేకపోవటము, గట్టిగా రావటము, ఇటువంటి ఇబ్బందులతో వస్తుంటారు. కొంతమంది ఆస్తమా పేషెంట్స్లో తుమ్ములు ఎక్కువగా రావటము, జలుబు చేయటము, ఫుడ్ అలర్జీస్ ఉండటము, స్కిన్ ర్యాషెస్ ఉండడం ఉండే సమస్యలతో కూడా చూస్తూ ఉంటాము. ఈ ఆస్తమాని ఎలా డయాగ్నోస్ చేయవచ్చును? ప్రాపర్ హిస్టరీ టేకింగ్, ఎగ్జామినేషన్ చేయడమే కాకుండా కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఇన్ఫెక్షన్స్ రూల్ అవుట్ చేసుకునే దానికి రక్త పరీక్షలు. ఈ రక్త పరీక్షలలో అలర్జీకి సంబంధించిన సెల్స్ అంటే యూస్నోఫిల్స్ ఏమన్నా పెరిగాయా, అలాగే అబ్సల్యూట్ యూస్నోఫిల్ కౌంట్ ఏమన్నా ఇంక్రీజ్ అయిందా చూసుకుంటామండి. ఇవి కాకుండా గల్ల పరీక్షలు, అవసరమైన వాళ్ళలో ఛాతీ ఎక్స్రే కూడా తీయడం జరుగుతుంది. ఇవి కాకుండా వ్యాధి నిర్ధారణ కోసము ఊపిరితిత్తుల పనితీరును అంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఈ వ్యాధిని మనం ఎలా నివారించవచ్చునో, దుమ్ము ధూళికి ఎక్కువగా ఎక్స్పోజ్ కాకుండా ఉండటము, చల్లటి వాతావరణానికి ఎక్స్పోజ్ కాకుండా ఉండటము, శీతల పానీయాలు తీసుకోకుండా ఉండటము, ఇటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనము ఈ వ్యాధిని నియంత్రించవచ్చు. ఇక చికిత్స విధానానికి వస్తే మెయిన్గా వచ్చేసి బ్రాంకోడైలేటర్స్ అనగా మూసుకొని పోయినటువంటి శ్వాసనాళాలని ఓపెన్ అప్ చేయడానికి బ్రాంకోడైలేటర్స్, అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కార్టికోస్టెరాయిడ్స్ యూజ్ చేస్తాము. ఈ బ్రాంకోడైలేటర్స్, కార్టికోస్టెరాయిడ్స్ మనకు టాబ్లెట్స్ ఫామ్లో, ఇంజెక్షన్స్ ఫామ్లో, ఇన్హేలర్స్ ఫామ్లో ఉన్నాయి. ఈ ఇన్హేలర్స్ అనేవి సేఫ్ మెథడ్ అండి. ఎందుకంటే ఇవి డైరెక్ట్గా ఊపిరితిత్తులకు చేరడం వలన మనకేంటంటే త్వరగా ఉపశమనాన్ని ఇవ్వడమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉంటాయి. సో ఎవరైతే ఇన్హలేషన్స్ కరెక్ట్గా రెగ్యులర్గా ప్రాపర్ టెక్నిక్తో యూజ్ చేస్తారో వాళ్ళకు ఈ వ్యాధి అనేది చాలా వరకు నియంత్రించవచ్చు. ప్రాపర్ టెక్నిక్ యూజ్ చేసినప్పటికీ సిమ్టమ్స్ మనకు అలాగే ఉన్నాయి పర్సిస్టెంట్గా అంటే అలాంటి వాళ్ళు ఒకసారి పల్మనాలజిస్ట్ని సంప్రదిస్తే సరిపోతుంది. ఈ రీసెంట్గా సివియర్ ఆస్తమా కోసం మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనగా మెపోలిజుమాబ్, ఒమాలిజుమాబ్ కూడా వచ్చాయండి. ఇక్కడ నెబులైజేషన్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే ఇన్హేలర్స్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటము, ఫ్రీక్వెంట్గా ఇన్హేలర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు మనం పొగమందులు అనేవి కూడా అడ్వైస్ చేస్తాము. అలాగే ఇక్కడ మా విశ్వభారతి నందు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స అనేది ఫ్రీగా చేయడం జరుగుతుంది.